సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాలి, ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సర్వీసెస్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి కామన్గా ఉండేటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. ఇది స్టూడెంట్స్కి ఉండేటువంటి క్వశ్చన్ మాత్రమే కాదు, ఎవరైతే స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు ద సిలబస్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మీకు మీ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఎంటైర్ జర్నీ మొత్తము మీకు ఒక గైడ్ లాగా, ఒక కంపాస్ లాగా వర్క్ అయ్యేటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ సిలబస్కి సంబంధించి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ ఏంటి అనేది మనకు థరోగా తెలిసి ఉండాలి. ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్టులకి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి తెలిసి ఉండడం వల్ల ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి అవసరమైనటువంటి పాయింట్స్ మాత్రమే చదువుతారు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీ అప్రోచ్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. మీ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి, సిలబస్ కాపీ మీరు ఆన్లైన్లో అయినా సర్చ్ చేయొచ్చు, లేదంటే సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా కూడా మీరు ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. మీ ప్రిపరేషన్లో మీరు తీసుకోవాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ న్యూస్ పేపర్కి సంబంధించింది. రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతుండండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో న్యూస్ పేపర్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్కి రిలవెంట్గా ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే చూస్ చేసుకొని చదవండి. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనము ప్రిపేర్ అవుతాం. ఇనిషియల్గా మీరు న్యూస్ పేపర్ కంప్లీట్ చేయడానికి ఒక అరౌండ్ 2 hours అలా తీసుకున్నప్పటికీ గ్రాడ్యువల్గా ఈ టైము తగ్గుతుంది. అండ్ ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇది మీ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్, మీరు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ అసెట్గా ఆ నోట్బుక్ని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం న్యూస్ పేపర్లో ఏ పేపర్ చూస్ చేసుకోవాలనేటువంటి క్వశ్చన్ కూడా స్టూడెంట్లో ఉంటుంది. హిందూ చదవాలా, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవాలా, రెండింటిలో మీరు ఏ పేపర్ చూస్ చేసుకున్నా ఫైన్. ఏదైనా నేషనల్ డైలీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో నెక్స్ట్ స్టెప్ గురించి తెలుసుకోవడానికంటే ముందు ఇప్పటివరకు డిస్కస్ చేసిన సిలబస్ అండ్ అట్లాగే న్యూస్ పేపర్లో ఏ ఆర్టికల్స్ చూస్ చేసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వాటిని క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎవ్రీడే ఏ టాపిక్స్ చదవాలి అనేటువంటి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ రెగ్యులర్గా సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఇక థర్డ్ స్టెప్ విషయానికి వస్తే ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో వీటికి ఉన్నటువంటి రిలవెన్స్ అండ్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు కాన్సెప్చువల్ క్లారిటీ కోసం, అట్లాగే బేసిక్స్ పైన ఒక సాలిడ్ కమాండ్ కోసం ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ చాలా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎన్సీఈఆర్టీస్ నుంచి, ఆ టెక్స్ట్ నుంచి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ని చదవండి. ఏ బుక్స్ చదవాలి అనే దానికి సంబంధించి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ సిలబస్ కాపీలో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేశాము. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పటికే ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్, ఆ తర్వాత న్యూస్ పేపర్ ఫాలో అవ్వడం, సిలబస్ ఏంటో తెలుసుకొని ఉండడం వల్ల
ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, యూపీఎస్సి క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇలా చాలా విషయాలు మనకి తెలుస్తాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఇది కేవలం మీరు క్వశ్చనింగ్ ప్యాటర్న్ని తెలుసుకోవడం కోసం మాత్రమే మీరు ఈ స్టేజ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ రెఫరెన్స్ బుక్స్కి సంబంధించి. ఇప్పుడు సిలబస్ ఏంటో తెలిసింది, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారు అండ్ స్ట్రాంగ్ కమాండ్ ఉంది బేసిక్స్కి సంబంధించి. ఆ తర్వాత మీరు రెగ్యులర్గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూశారు, క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఏంటో కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్ చదువుతూ ఉండండి. దీనివల్ల మీకు ఖచ్చితంగా చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి ఈ అప్రోచ్కి సంబంధించి సిలబస్, న్యూస్ పేపర్స్, ఎన్సీఈఆర్ టెస్ట్, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అట్లాగే రెఫరెన్స్ బుక్స్, ఇలా దేనికి సంబంధించిన ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వాటిని మళ్ళీ అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.